ఈ వీడియోలో మనం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుకుందాం. 2024లో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు పిలిచిన పిలుపు ఏంటంటే P3 విధానం కాకుండా P4 విధానం రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అసలు P3 విధానం అంటే ఏంటి, P4 విధానం అంటే ఏంటి, నా ఒపీనియన్ ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఉంటుందండి. అంటే గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఏదైతే కంపెనీలు ఉన్నాయో కార్పొరేట్స్ వాళ్ళతో వర్కౌట్ చేసి ఏదైతే రెవెన్యూ ఉందో ఆ రెవెన్యూని పెంచాలన్నమాట. సో మనకి రెవెన్యూ గురించి మాట్లాడుకోవాలంటే ఈ రెవెన్యూ వివిధ స్థాయిల్లో ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈజీగా అర్థం అవడానికి మనం ఒక 10 మందికి వచ్చిన హౌసీ ఆడుతున్నాం అనుకోండి, 10 మంది ఒక్కొక్క టికెట్ 10 రూపాయలు పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఆ కార్పస్ మనీ మొత్తం కలిపి ఎవరైతే వెండర్ ఉన్నారో వాళ్ళకి అనుకున్నాం అనుకోండి. సో ఇలాంటి దాంట్లో ఒకడు మోసం చేశాడు అనుకోండి, 9 మంది మోసపోతారు. సో అదే ఒక వీధి వరకు వచ్చింది అనుకోండి, వినాయక చవితి మనకి దగ్గరలో వస్తుంది కదా, సో వినాయక చవితికి చందాలు వేసుకుంటాం కదా. సో ఇలా చందాలన్నీ వేసుకొని మనం ఒక సెలబ్రేషన్ చేసి అందులో ఒక 50% నొక్కేసాం అనుకోండి, అక్కడ కూడా మోసం జరుగుతుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న మోసాలను మనం ఎవరు అడగం, ప్రశ్నించం అన్నమాట. అలాగే ఒక వీధి లెవెల్ తర్వాత ఒక వార్డ్ లెవెల్ కానీ లేదా ఒక కమ్యూనిటీ లెవెల్ కానీ జరిగిందనుకోండి, ఉదాహరణకి టెంపుల్స్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే టెంపుల్స్ కమిటీస్ పెట్టి అందులో వచ్చే ట్రెజరీ ఉంటారు కదా, ట్రెజరీ కానీ కమిటీలో హెడ్స్ కానీ అక్కడ కలెక్ట్ అయిన కార్పస్ మనీని దొబ్బేయడానికి చాలా కరప్షన్స్ ఇప్పుడు మన ప్రస్తుతం చాలా విధాలుగా చూస్తున్నాం. దాని తర్వాత నియోజకవర్గం లెవెల్ అండి. సో ప్రస్తుతం మనం రాజమండ్రి సిటీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే మన నియోజకవర్గ లెవెల్లో హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందుబాటులో వాళ్ళకి అనుసంధానంలో ఈ నిధులు ట్రాన్సాక్షన్స్ కానీ ఇందులు కానీ జరుగుతాయి అన్నమాట. సో అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అవకాశం ఉంటుంది ఆ నిధులన్నీ దొబ్బేయడానికి. తర్వాత స్టేట్ లెవెల్కి వస్తే స్టేట్లో మనకి డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయండి. అందులో ఒకటి CMRF ఫండ్స్, అంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి అదొక అకౌంట్ ఉంటుంది. అలాగే రాష్ట్రం నుంచి వచ్చే రెవెన్యూకు ఒక అకౌంట్లో పెడతాం. అందులో నుంచి మనకి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, శాలరీస్ కానీ ఖర్చులు కానీ ఏవైతే ఉన్నాయో వాటి ఆ అకౌంట్ నుంచి మనం విత్డ్రా చేస్తాం అనమాట. అలాగా మన ఇంట్లో ఆడే హౌసీ నుంచి రాష్ట్ర ఖజానా వరకు ప్రతి దగ్గర మనకి అకౌంట్స్ ఉంటాయండి. ఆ అకౌంట్స్లో ఖర్చు పెట్టగా మిగిలిన డబ్బుని తినేయడానికి చాలామంది రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. నేను లాస్ట్ వీడియోలో పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడాను కదండి. సో నా ప్లాన్ ఏంటంటే నేను 2029లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సేమ్ కరప్షన్లో ఉన్న వాళ్ళందరికీ సహకరించి అందరితోనూ కమిషన్ తీసుకొని తర్వాత 2034కి నేను ఇవన్నీ ఆధారాలతో నాకు నేనే లొంగిపోతాను అన్నమాట కోర్టు ముందు. సో నాతో పాటు ఇందులో కరప్షన్ చేసిన వాళ్ళందరినీ ఇరికించి అంతేకాకుండా ఈ ప్రాసెస్ అంతా బయటపడడం వల్ల లాస్ట్ 20 ఇయర్స్లో ఎవరైతే ఈ కరప్షన్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరినీ కోర్టుకి ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. సో టాపిక్లోకి వస్తే P3 విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి వచ్చి ఏదైతే పబ్లిక్ మనీ ఉందో ఆ మనీని రెట్టింపు చేయడానికి, అలాగే ఆ పబ్లిక్ యొక్క ఇన్కమ్ కానీ అలాగే ఆ పబ్లిక్ యొక్క ఎక్స్పెన్సెస్ కానీ చూడడానికి ప్రభుత్వానికి ఉన్న మిషనరీ సరిపోదు కాబట్టి ఇక్కడ కార్పొరేట్ యొక్క విధానం ఎఫిషియెంట్గా ఉంటుంది కాబట్టి సో వాళ్ళతో కలిసి సో కార్పొరేట్ పద్ధతుల్ని మనం కూడా తీసుకొని మనం ఏదైతే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, బ్యాంక్స్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ అలాగే సిటీ డెవలప్మెంట్ అథారిటీ కానీ సో ఇలాంటి చాలా విభాగాల్లో కరప్షన్ని ఎలిమినేట్ చేసి వాళ్ళ యొక్క ఇన్కమ్ని పెంపొందించవచ్చు అనమాట. ఇన్కమ్ అంటే వాళ్ళ అసెట్స్ని బిల్డప్ చేయాలన్నమాట. ఇన్కమ్ అంటే ఇక్కడ వాళ్ళకి ఏదైతే ఆస్తులు ఉన్నాయో అసెట్స్ని వాటిని ఇంప్రూవ్ చేయాలన్నమాట. సో నేను కూడా ఎమ్మెల్యే అయ్యాక మన రుడా చైర్మన్ని మన బీసీ కులానికి చెందిన వాళ్ళని నియమిద్దాం, అలాగే మన మేయర్ని కూడా మన కులానికి చెందిన బీసీ వ్యక్తినే నియమిద్దాం. సో వన్స్ సిస్టంలోకి ఎంటర్ అయిన తర్వాత సిస్టమ్నే ఫాలో అవ్వాలి కదా మరి. సో P3 విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి కొత్తగా వచ్చిన P4 విధానానికి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు కొత్తగా పీపుల్ని యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ నాకు అర్థం ఉంది ఏంటంటే పబ్లిక్ అంటేనే పీపుల్ అండి. సో కొత్తగా వీళ్ళు ఏ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లా. సో P3కి పెద్ద డిఫరెన్స్ లేదండి. సో ఇక P4లో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరైతే ధనికులు ఉన్నారో వాళ్ళు పేదవారిని దత్తత తీసుకోవాలి అంటున్నారు. సో అందుకే మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు నేను అమెరికాను వదిలి ఇండియా వచ్చి ఇలా 2029 రాజమండ్రి ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేయడానికి క్షేత్రస్థాయిలో పనిచేయడానికి రెడీ అవుతున్నాను అన్నమాట. సో అందుకోసమే మా రాజమండ్రిలో ఉన్న 50 వార్డులకి 50 ఇన్ఛార్జీలని నియమించడం జరిగింది. వాళ్ళే తర్వాత 50 వార్డ్స్లో కార్పొరేటర్ అవుతారు. సో అందులో ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళనే మేయర్ చేయడం జరుగుతుంది అనమాట. కాసేపు మీ విధానమే కరెక్ట్ అనుకుందాం. సో నేను 2029 ఎలక్షన్స్కి 30 కోట్ల వరకు ఖర్చు పెడతామని రెడీగా ఉన్నా.
సో 30 కోట్లతో నేను పోటీ చేయడానికి ఇండిపెండెంట్గా ఇన్ కేస్ ఏ ప్రముఖ పార్టీ సైకిల్ కానీ ఫ్యాన్ కానీ గ్లాస్ కానీ నాకు సీట్ ఇవ్వకపోతే 30 కోట్లతో నేనే ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని రెడీ అయ్యి వస్తున్నా. సో మీరు చెప్పినట్టే నేను 30 కోట్లు సో రాజమండ్రి సిటీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని 30 కోట్లు నేను ఖర్చు పెట్టాను అనుకోండి. సో మీ వరకు చూస్తే ఈ 175 నియోజకవర్గాలకి మీరు మీ హెరిటేజ్ కంపెనీని అమ్మేసి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసేటట్లయితే నేను కూడా ఈ నా 30 కోట్లని నేను ఈ సిటీ నియోజకవర్గానికి రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి మొత్తం దత్తత తీసుకుని పంచిపెట్టేస్తాను. సో ఈ P4 ఏదైతే ఉందో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, సో ఇది కూడా క్లౌడ్ కంప్యూటింగ్ లాగా ఒక మార్కెటింగ్ నేమ్ అండి. సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో అట్ ది ఎండ్ ఎవరైనా సరే పబ్లిక్ ఆస్తుల్ని కాపాడడం, వాళ్ళ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేస్తా వాటిని మెరుగుపరిచేలా చేయడమే వాళ్ళ బాధ్యత అన్నమాట. ఈ చేసే ప్రాసెస్లో వాళ్ళు ఏదైతే చూస్తున్న మనీ ఉందో ఆ మనీయే వాళ్ళ కరప్షన్ దారిలో నడిచేలా చేస్తుంది. ఈ వీడియోకి మరింత అండి. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.